ఇరాన్ చేసిన హెచ్చరిక కేబుల్స్ సీ కేబుల్స్ డ్యామేజ్ చేస్తామని నిజంగా అంత పనికి ఇరాన్ ఉపక్రమిస్తుందా? ఒకవేళ అదే గనక జరిగితే ఇంపాక్ట్ ఏంటి? సతీష్ సార్, మీరు చెప్పినట్టుగా 80 రోజుల పాటు అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద చేసిన ఆ యుద్ధానికి సంబంధించిన ఆర్థికపరమైన రాజకీయపరమైన ముఖ్యంగా జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, జియో టెక్నాలజికల్, జియో ఎకనామిక్ ఇంపాక్టు ప్రపంచంలో 193 దేశాల్లో ఆ 3 దేశాలు యుద్ధంలో ఉండటం మూలాన 190 దేశాలు 190 కంట్రీస్ ఎకనామికల్లీ, ఫైనాన్షియల్లీ, టెక్నాలజికల్లీ, సైంటిఫికల్లీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, అన్ని రకాలుగా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆన్ ద హై సీస్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్. మీకు తెలుసు అది. సో దాని యొక్క పరిణామాల్లో భాగంగా మీరు వెరీ యాప్ట్లీ యూ పుట్ ఇట్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ సార్ ఆల్సో మన నార్డిక్ కంట్రీస్కి నిన్న లాస్ట్ 2-3 డేస్ నుంచి యుఏఈ నుంచి, తర్వాత మన నెదర్లాండ్స్ నుంచి స్వీడన్, డెన్మార్క్, ఓస్లో ఇవన్నీ తిరుగుతున్నారు. ఈ తిరుగుతున్న పరిణామ క్రమంలో కూడా ఆయన ఎందుకు వెళ్ళారంటే ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్ ఒకవేళ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయిపోతే, అంటే రావాల్సిన ఆయిల్, రావాల్సిన గ్యాసు, చమురు ఉత్పత్తులు, ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనం తినడానికి తగ్గిపోయినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ గ్యాస్ సిలిండర్ మనటి వరకు 1800 ఉంది సార్, 1800 రూపీస్ వర్త్ ఆఫ్ గ్యాస్ సిలిండర్, నౌ ఇట్ హాస్ బికమ్ ఎనీవేర్ బిట్వీన్ 3600 to 6600. సో యాజ్ అ రిజల్ట్ వీ హ్యావ్ కట్ డౌన్ ఆన్ ద మెనూ అని కూడా చెప్తున్నారు. సో అంటే యుద్ధం యొక్క సెగ ఎక్కడో స్టార్ట్ అయిన ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం సెగ మన హైదరాబాద్లో మన హోటల్స్ ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంపాక్ట్ పడింది. సతీష్ గారు, మీరు అన్నట్టుగా ఇంకో మంచి మాట చెప్పారు మీరు. అంటే మరి 193 దేశాల్లో ఒక 3 దేశాలు చేసిన ఇబ్బందికి 190 దేశాలు విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్, విచ్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ ద మ్యూజిక్. జరుగుతుంది అదే. దీన్ని అరికట్టడానికి మరి మనం ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది, అన్నిటికీ మించి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నవి. ఎందుకంటే ప్రపంచంలో శాంతిని వితౌట్ సేఫ్టీ సెక్యూరిటీ దెర్ ఇస్ నో ప్రాస్పరిటీ. అవును, సేఫ్టీ సెక్యూరిటీ భంగం కలిగింది కదా, మరి ప్రాస్పరిటీ ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? సో వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ అనే దాని మీద గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఇవన్నీ స్తబ్దతగా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఇవి యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. వీటితో పాటుగా లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ మీరు కోట్ చేశారు, అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్. ఇరాన్ ఏం చేస్తుంది, దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో కూడా చెప్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. యుద్ధంలో మనాతన ఏం ఉండదు. మనాతన అనే భేదం ఉండదు. ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత అంతే, ఆల్ అస్త్ర శస్త్ర సన్యాసం ఏదైనా చేస్తారు వాళ్ళు, లేదా సామం, దానం, భేదం, దండం ఏదైనా వాడతారు, బై హుక్ ఆర్ బై క్రూక్. సో ఇరాన్ హ్యాస్ గాన్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్, మేము ఇంటర్నెట్కి సంబంధించిన సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ ని కట్ చేస్తాము అని చెప్పారు. జరగచ్చు, జరగదని గ్యారంటీ లేదు, జరగచ్చు. జరిగితే మన పరిస్థితి ఏంటి? అది నేను లింకింగ్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఆల్సో, ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ముఖ్యంగా 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్, 9 కోస్టల్ స్టేట్స్ ఇండియా హ్యాస్. ఈ 9 కోస్తా రాష్ట్రాలు, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియా, ఇదంతా ఇండియన్ ఓషన్. ఈ ఇండియన్ ఓషన్ లో నుంచి షిప్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లే మార్గంలో మ్యారిటైమ్ పైరేట్స్, మ్యారిటైమ్ టెర్రరిజము, ముఖ్యంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఇరాన్ గనక చేపడితే, హిజ్బుల్లా గనక అండర్ వాటర్ సీ కేబుల్స్కి వెళ్ళి కట్ చేస్తే, విశాఖపట్నంలో మనం పెట్టాలనుకున్న గూగుల్ డేటా సెంటర్ కూడా స్టాండ్ స్టిల్ అయిపోద్ది. చూసారా సార్, ఎక్కడ జరిగిన గొడవ, ఎక్కడ ఇంప్లికేషన్స్. సో అంటే ఇరాన్ హెచ్చరికతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ గండం పొంచి ఉంది 100%. సో ఈ ఇరాన్ యుద్ధానికి మనకి సంబంధమే ఏంటని ఆంధ్రప్రదేశ్ అనుకోకూడదు, అట్లా తెలంగాణ అనుకోకూడదు. ఇంటర్నెట్ లేక ఎవరు అనుకున్న పరిస్థితిలో లేదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. సతీష్ సార్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగటం మూలాన, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ధరలు పెరగటం మూలాన ప్రధానమంత్రి మోడీ గారు కూడా తన కాన్వాయ్లు, ఆయనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఆయన వివిఐపి, ఆయనే ఒక ఓన్లీ 2-3 వెహికల్స్లో నేను తిరుగుతాను, మిగతా వెహికల్స్ అన్ని కట్టడి చేస్తానని చెప్పారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతామని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా. ఒక్క ఎనర్జీ సెక్యూరిటీకి ఎంత ఇంపాక్ట్ ఉంటే, ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అవుతే
బ్యాంకింగ్ రంగం, Hmm. ట్రాన్స్పోర్టు, అవును. ఫుడ్, లాజిస్టిక్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్, యూ నేమ్ ఎనీ, No, మెడికల్, including media. హెల్త్, మీడియా, Including media. ఇవన్నీ We depended on internet, Internet we అనేది- depended on services. సో వీ Right. హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ Okay. అండ్ మేక్ షూర్ పీస్ ప్రివేల్స్. Right. శాంతి స్థాపన కోసము ఐక్యరాజ్య సమితి లేదా ఇంకా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ Right. దే హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ Right. ఆన్ ఇరాన్ అండ్ ఆల్సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా Right. నాట్ టు రిసార్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ కటింగ్ Right. బై ఇరాన్. Okay.